రండి, ఈ రాత్రి కాల సమయంలో బైబిల్ స్టడీలో ప్రవేశించే మునుపు ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. ఏంటి మాట జ్ఞాపకం చేసుకోబోతున్నాం అంటే మహిమ గల సంఘము అన్నదాన్ని బేస్ చేసుకుని మనం వాక్యం ధ్యానించబోతున్నాం. మహిమ గల సంఘము అని అంటే ఒక రకంగా చెప్పాలంటే మహిమ గల సంఘముగా సమకూర్చబడటానికి, మహిమ గల సంఘం సిద్ధపడటానికి 4 స్త్రీలు ప్రాముఖ్యత వహించిన వారు ఉంటారు బైబిల్లో. ఎంతమంది అండి? 4 స్త్రీలు. వారిలో మొదట ఆమె గురించి మనం జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. ఎవరి గురించి? మొదట ఆమె ఎవరు అని అంటే రండి, ఆది కాండము మొదట ఆమె, ఆది కాండము 1వ అధ్యాయము తదుపరి 2వ అధ్యాయము మనం ఇక్కడ చూస్తూ వస్తున్నాము. అవ్వ. ఎవరండి? అవ్వ. ఆది కాండంలో మనం చూసినటువంటి ఒక మాటను చూడగా ఇక్కడ ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఇక్కడ ఎవరంటే అవ్వ యొక్క జీవితాన్ని మనం చూస్తూ వస్తాం. ఎవరు? అవ్వ. అవ్వ కాదు, హవ్వ. మనం చాలాసార్లు అవ్వ అంటాం కానీ అవ్వ, అంతేనా? అవ్వ. 2వ స్త్రీ గురించి మనం చూస్తూ వస్తాం. ఈమె ఎవరు, వీళ్ళు ఎవరు అన్నది మనం కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. అయితే మహిమ గల సంఘం అంటే 4 స్త్రీల మీద బేస్ అయి ఉంది. 4లో మొదటి వ్యక్తి ఎవరండి? అవ్వ. 2వ వారు ఎవరంటే అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం నుండి 32వ వచనం వరకు. చెప్తూ ఉన్నాను అన్న, తర్వాత చదువు. 3వదిగా చూసినట్టయితే ప్రకటన గ్రంథము మనం చూస్తూ వస్తున్నాము. 12వ అధ్యాయంలో మరొక స్త్రీ ఉంది. ఇక 4వ విషయాన్ని మనం చూసినట్టయితే ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము, అదే రీతిలో మనం చూస్తూ వస్తున్నాము. 21వ అధ్యాయము, 19 కాదు 21వ అధ్యాయము 22వ అధ్యాయంలో కూడా మనం చూడొచ్చు. 21 + 22వ అధ్యాయం. ఈ యొక్క అధ్యాయంలో మనం చూస్తుంటే కాబట్టి 4 స్త్రీలు బైబిల్లో ఉన్నారు. ఇది సిస్టర్స్ మీటింగ్ కూడా కాదండి, పెళ్లి కూడా ఇక్కడ జరగట్లా, బైబిల్ స్టడీ జరుగుతుంది. ఈ బైబిల్ స్టడీలో మనం చూసేటటువంటి మాట అతి తక్కువ సమయంలో మనం ముగించేద్దాం. బైబిల్ స్టడీ 4 స్త్రీల మీద బేస్ అయి ఉంది. ఏంటి ఇప్పుడు మనం ధ్యానించే బైబిల్ స్టడీ? 4 స్త్రీలు దేని సాదృశ్యం అంటే 4ని సమకూరిస్తే మహిమగల సంఘం అన్నది మన బయటకు వస్తుంది. దేవుని మహిమతో నింపబడిన సంఘం, దేవుని మహిమార్థమైన సంఘం, దేవుని తేజస్సు, దేవుని మహిమతో నింపబడినటువంటి మహిమ కలిగినటువంటి సంఘము మనకు కనబడుతూ వస్తుంది 4 స్త్రీల మీద. ఈ 4 స్త్రీలు 4 స్త్రీల మీద మహిమగల సంఘం అన్నది 4ని సమకూరిస్తే మనకు మహిమగల సంఘం అన్న కనబడుతుంది. ఈ 4 గురించి ఈరోజు ఇంట్రడక్షన్ ఇస్తాం అంతవరకే. తర్వాత వచ్చే వారం ఈ అవ్వ గురించి 7 విషయాలు, ఈ యొక్క సంఘముల గురించి 7 విషయాలు, కననై ఉన్న స్త్రీ గురించి 7 విషయాలు, ఇంకా వధువుగా సిద్ధపడినటువంటి స్త్రీ అంటే భార్య గురించి 7 విషయాలు చూస్తాం. ఆ 7 విషయాలకి ఒక 7 విషయాలకే ఎన్ని రోజులు పట్టింది మనకు బైబిల్ స్టడీ? దరిదాపు 1.5 సంవత్సరం పట్టింది. ఒక్క 7 విషయాలకే. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, యేసు ప్రభు రాకడ ఎందుకు ఆశమవుతుంది అన్నదని మనం ధ్యానిస్తేనే ఒక మాటకి 7 విషయాలు చెబుతూనే 7 మాటలకి 1.5 సంవత్సరం పట్టింది. ఇప్పుడు 4 మాటలు ఉంటాయి. 4 మాటలకి ఎన్ని సంవత్సరాలు పడతాయి అక్క? లెక్కలు ఏ స్కూల్లో చదువుకున్నారు? ఒక్క బైబిల్ స్టడీకి 1.5 సంవత్సరం పట్టినప్పుడు 4కి ఎన్ని సంవత్సరాలు? రైట్ ఆన్సర్. ఎన్ని సంవత్సరాలు? ఇప్పుడు ఈ బైబిల్ స్టడీ యొక్క కాలం ఎంత చెప్పండి? 6. ఈ బైబిల్ స్టడీ కంప్లీట్ అవ్వాలంటే 6 సంవత్సరాలు పట్టింది. ఎన్ని సంవత్సరాలు పట్టిందండి? 6 సంవత్సరాలు. ఈలో ప్రభు రావచ్చు, నా ట్రాన్స్ఫర్ అవ్వచ్చు, ప్రభు దగ్గరికి వెళ్ళవచ్చు, దేవుని నిర్ణయం. కానీ బైబిల్ స్టడీ 4 స్త్రీల గురించి, మహిమ గల సంఘం అంటే 4 స్త్రీల మీద ఆధారపడి ఉంది. సంఘం అంతా కూడా బేస్ అయినంత కూడా 4 స్త్రీల మీద ఉంది. ఈ 4 స్త్రీల గురించి మనం ధ్యానించాలంటే దాదాపు 6 సంవత్సరాలు పట్టింది. ఎన్ని? 6 సంవత్సరాలు. దానికి ఇంకో సంవత్సరం యాడ్ చేసినా 7 సంపూర్తి చేయొచ్చు మనం. దాదాపు అంటే 6-7 సంవత్సరాలు వీళ్ళ జీవిత చరిత్ర ఉంది. అయితే
ఇప్పుడు ఒక ఇంట్రడక్షన్ మాత్రమే తీసుకుందాం. వచ్చే వారం నుండి వాళ్ళ జీవిత చరిత్ర గురించి మనం ధ్యానిద్దాం. ఇప్పుడు మనం చూసేటటువంటి మాట ఏంటంటే, ఆది కాండంలో మొదటగా ఉన్న స్త్రీ ఎవరు? హవ్వ. ఎవరు? మీరు చెప్పండి అమ్మా, ఎవరు ఆది కాండంలో ఉన్న స్త్రీ? హవ్వ కాదు, హవ్వ. హా వచ్చింది, ఆరాదు. హవ్వ ఆది కాండంలో ఉన్న స్త్రీ హవ్వ. రెండవ స్త్రీ ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఉన్న స్త్రీ ఎవరు? సంఘము. మూడో స్త్రీ ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో ఉంది, కననయ ఉన్న స్త్రీ. నాలుగో స్త్రీ ఎవరంటే వధువు, యేసు ప్రభువు యొక్క భార్య. వీళ్ళ నలుగురిలో మహిమగల సంఘం అన్నది బయటికి వెళ్ళి నలుగురిని సమకూరిస్తే మహిమగల సంఘం అన్నది బయటకు వస్తుంది. అయితే అసలు వీళ్ళ నలుగురికి సంబంధం ఏంటి? బైబిల్ స్టడీ అప్పుడే మనకు అర్థమైంది. ఏమెవరు? అవ్వెవరు? అవ్వ ఎవరు? ఆదాము ప్రకటింపులు తీసి నిర్మించబడింది, అవ్వగా చేయబడింది. కానీ పాపంలో పడిపోయింది. పాపంలో పడిపోయింది ఎవరు? అవ్వ. సో ఇప్పుడు మొదటి కోణాన్ని ఎవరిని చూడాలి మనం? అవ్వ గురించి చూద్దాం. మొదటిగా కొన్ని విషయాలు రండి. నేను చెప్పే కదా చాలా త్వరగా ముగిస్తాను బైబిల్ స్టడీ అని చెప్పే కదా, చాలా త్వరగా నేను వెళ్ళిపోతాం. కానీ త్వరగా వెళ్ళిపోతాం అంటే ఇంటికి కాదండి, వాక్యం ధ్యానించడానికి. నలుగురు స్త్రీలు ఉంటారు. నలుగురు స్త్రీల్లో మొదటి స్త్రీ గురించి మనం ధ్యానించే మునుపు ప్రభువు గారికి చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కులుగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీకు స్తోత్రములు. ఈ సమయంలో కొన్ని మాటలు వాక్యం ధ్యానించిపోతున్న సాయం చేయండి. దాసుడి కన్నా యజమానుడు వైపు చూస్తున్నట్టు, దాసురాలు కన్నా యజమానుల వైపు చూస్తున్నట్లు మా కొరని మీ అపేక్షిస్తున్న మీరు సహాయం అనుగించి మేము పొందండి. నీ ప్రజల పక్షాన్ని నీ కొన్న దయ చొప్పున దయతో నాకు జ్ఞాపకం చేసుకొని ఈరోజు ప్రభా మహిమగల సంఘముల గురించి ధ్యానిస్తున్నా. ఇది నా జ్ఞానం సరిపోదు, మానవుని జ్ఞానం అసలే సరిపోదు. తెరవబడిన ఆకాశం అనుగ్రహించి, ఆకాశం ఇప్పి పటజాలంతా విస్తారమని పరిశుద్ధాత్మను అభిషేకించి నాతో మాతో మీరు మాట్లాడి శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకొని ఈరోజు వాక్యం ధ్యానించేంత వరకు కూడా, దిగేంత వరకు కూడా, వాక్యం ధ్యానించి దిగేంత వరకు కూడా కళ్ళు తిరగటం కానీ, శత్రు కార్యాలు కానీ, పడిపోవడాలు కానీ ఏవి జరగకుండా సాయం చేయండి. దుష్టుడు తీసుకొచ్చిన ఆలోచనలు అయిపరచండి. పరిపూర్ణమైన ఆరోగ్యం ఈరోజు బైబిల్ స్టడీ ధ్యానించడానికి సాయం చేసి శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకుని మాతో మాట్లాడి అక్కడ తెచ్చమని, నేను బలహీనుండి నా మీద మీ బలాన్ని ఆవరింపజేసి మీ బలంతో నన్ను వాడుకోమని, తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించి ఆకాశం ఇప్పి పరజాలంతో విస్తారమని పరిశుద్ధాత్మ అభిషేకించి నాతో మాతో మీరు మాట్లాడమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట విశ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగిపెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థన కూడా త్వరగా ముగించాము. కాబట్టి నలుగురు స్త్రీలు ఎవరండి? నలుగురు స్త్రీలు. ఈ నలుగురు స్త్రీల మీదే మహిమగల సంఘం అన్నది కట్టబడిన విధానాన్ని చూస్తున్నాం. నలుగురు స్త్రీల్లో మొదటి స్త్రీ ఎవరు? అవ్వ. అవ్వ గురించి మనం చూడాలంటే ఆది కాండం 1వ అధ్యాయం 26వ వచనం 27వ వచనంలో ఏముందో చూడండి. మొదటి స్త్రీ గురించి చూస్తున్నాం. ఆది కాండము 1వ అధ్యాయము 26వ వచనం 27వ వచనం చదవాలి త్వరగా. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదాము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రతి జంతువును ఏలుదురు గాకని పలికెను. దేవుడు తన స్వరూపమందు నరులను సృజించెను. దేవుని స్వరూపమందు వారిని సృజించెను. స్త్రీకి గాని పురుషుని గాని వారిని సృజించెను. 3వ అధ్యాయము 6వ వచనం కూడా. ఆది కాండం 3వ అధ్యాయం 6వ వచనం. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిది, అందమైనది, వివేకమిచ్చు రమ్యమైనదినైనా రమ్యమైనది ఉండట చూసినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకుని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చెను. చాలు. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న మొదటి కోణము ఎవరి గురించి చూస్తున్నామండి? అవ్వ. నలుగురు స్త్రీలు. మహిమగల సంఘం అంటే నలుగురు స్త్రీల మీద బేస్ అయింది. ఈ నలుగురిని సమకూరిస్తే మహిమగల సంఘం అన్నది బయటకు వచ్చేది. కానీ ఇప్పుడు ఈ మాటలు చెబుతూ ఉంటే కొంతమంది విమర్శించవచ్చు, కొంతమంది అర్థం కాకపోవచ్చు, కొంతమందికి నలుగురు స్త్రీలు ఏంటి, మహిమగల సంఘం ఏంటన్న డౌట్లు కూడా ఉండొచ్చు. కానీ 6 సంవత్సరాల వర్తమానంలో అన్ని డౌట్లు క్లియర్ అవుతాయి. ఎన్ని సంవత్సరాల వర్తమానంలో? 6. కానీ నేను అంత టైం ఉండను కాబట్టి 6 నెలలు కూడా ఉన్నాను కాబట్టి త్వరగానే దీన్ని కంప్లీట్ చేద్దాం. దాంట్లో ఒక కోణం మొదటి స్త్రీ, మహిమగల సంఘానికి ప్రాముఖ్యత కలిగినటువంటి వారిలో మొదటి స్త్రీ ఎవరంటే అవ్వ. అవ్వ యొక్క జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. అవ్వను ఎందుకు మనం తీసుకుంటూ వచ్చామంటే ఆది కాండం 2వ అధ్యాయంలో దేవుడు 1వ అధ్యాయంలో తన స్వరూపంలో స్త్రీని కానీ పురుషుని కానీ నిర్మించిన విధానాన్ని చూస్తున్నాం. దేవుని స్వరూపంలో నిర్మాణం చేయబడినటువంటి స్త్రీ దేవుని యొక్క స్వరూపంలో నిర్మాణం చేయబడింది. కానీ ఎలా ఉంది? దేవుని స్వరూపంలోకి నిర్మాణం చేయబడిన తర్వాత అవ్వ ఎలా ఉందో చెప్పండి.
ఆదివారమో ఇప్పుడు చూస్తూ వచ్చాం. ఆదివారమేనా ఎప్పుడు మనం అంతకుముందు కూడా ధ్యానించుకుంటూ వస్తాం. ఎక్కడ వేరే చోట ఎక్కడో చూస్తూ వచ్చాం. ఏమని చూస్తూ వచ్చాం? దేవుని యొక్క ఏదైనా తోటలో ఉన్నప్పుడు, దేవుడు వేసిన తోటలో ఉన్నప్పుడు అవ్వ ఎలా ఉంది? అవ్వ దేవుని మహిమతో నింపబడిందిగా ఉంది. దేవుని మహిమార్థమే ఉన్నదిగా ఉంది. దేవుని మహిమతో నింపబడిన అనుభవం. అప్పటి వరకు వారు సిగ్గెరగరు, అప్పటి వరకు వారు తప్పేంటో తెలీదు. అప్పటి వరకు కూడా ఎవరికి మనం చూసినట్లయితే ఆదాము అవ్వ ఇద్దరు కలుసుకోవాలి, వారిద్దరు కలుసుకుంటే పిల్లలు పుడతారన్న విషయం కూడా తెలియదు. ఎందుకంటే వారు మహిమ గల శరీరంతో నింపబడి ఉన్నారు. దేవుని యొక్క మహిమ గల శరీరంతో నింపబడినటువంటి అవ్వ, ఈమె గురించి ఇక చాలా ఉన్నాయి, తర్వాత ధ్యానించుకుంటూ వెళ్దాం. క్లుప్తంగా చెబుతున్నా. దేవుని యొక్క మహిమతో నింపబడినటువంటి అవ్వ ఇప్పుడు ఏం చేయబడుతూ వస్తుందంటే మహిమ గల సంఘముగా ఆమె యొక్క జీవితం చేయబడటానికి గల కారణం ఏంటంటే వాస్తవానికి ఆమె దేవుని యొక్క మహిమతో నింపబడింది. కానీ ఆమె ఏం చేస్తూ వచ్చింది? ఆదికాండం 3:6 ఆదికాండం 3:6 ఏం చేయబడుతూ వచ్చిందండి? పెద్దగా చదవండి. ఏంది మీరే చదువుకుంటే ఎట్లా? స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిది, స్త్రీ ఆ వృక్షము ఆహారములకు మంచిది, కనులకు అందమైనది, వివేకమిచ్చు రమ్యమైనది ఉండేట చూచినప్పుడు ఆమె దాని ఫలములో కొన్ని తీసుకుని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చిన. అతడు కూడా తినను, వారిద్దరు కనులు తెరవబడెను. ఇక్కడ మొదటిగా చూస్తున్నాం అంటే దేవుని మహిమతో నింపబడినటువంటి ఆదాము అవ్వ వీళ్ళిద్దరు ఎలా ఉన్నారు? దేవుని మహిమతో ఉన్నారు. దేవుని మహిమతో ఉన్నటువంటి ఆదాము అవ్వ ఇప్పుడేం చేపట్టారు చెప్పండి? అర్థమవుతుందండి? ఇప్పుడేం చేపట్టారు? పాపంలో పడిపోయారు. అంటే దేవుడు తన మహిమతో సిద్ధపరిచినటువంటి అవ్వని, దేవుడు తన మహిమతో సిద్ధపరచబడినటువంటి ఆదాముని ఇరువురు కలిసి ఇప్పుడు ఏం చెప్పారండి? దేవుని మహిమతో ఉండాల్సిన వాళ్ళు ఇప్పుడు ఎలా ఉంటారు? మీరు ఇటు కూర్చోండి కనబడి. దేవుని మహిమతో ఉండాల్సిన వాళ్ళు ఇప్పుడు ఎలా ఉంటారు? దేవుని ఆజ్ఞను అతిక్రమించారు. ఏం చేస్తూ వచ్చారండి? ఆజ్ఞ అతిక్రమించారు. ఆజ్ఞ అతిక్రమించి ఏం చేస్తూ వచ్చారు? పాపం చేస్తూ వచ్చారు. ఇప్పుడు అర్థమైందండి? మహిమ గల సంఘానికి మొదటి ప్రాధాన్యతలు ఎవరు ఉండాలంటే అవ్వ యొక్క జీవితాన్ని చూడగా మొట్టమొదటి చూసినట్టయితే దేవుని ఆజ్ఞను మీరిన అనుభవం ఉంది. దేవుని ఆజ్ఞను మీరి పాపంలో పడిపోయిన అనుభవం. ఇక్కడ ఈ యొక్క రాత్రికాల సమయంలో ప్రభు దగ్గరకు వస్తున్న మనం, ప్రభు యొక్క సన్నిధిలోకి వస్తున్న మనం, ప్రభు యొక్క మందిరానికి వచ్చి బైబిల్ స్టడీలో పాల్గొన్నటువంటి మన జీవితాల్లో మహిమ గల సంఘం అంటే ఆ మహిమ గల సంఘానికి మొదటి ప్రాధాన్యత ఎవరంటే ఆదాము అవ్వని దేవుడు తన మహిమతో నింపాడు. కానీ వారు ఏమై ఉండారండి? పాపంలో పడిపోతూ వచ్చారు. అంటే దేవుని ఆజ్ఞని మీరిపోయారు. దేవుని ఆజ్ఞ ఏదైతే ఉందో, దేవుని ఆజ్ఞ ఏదైతే నెరవేర్చబడాలో, ఏ ఆజ్ఞ అయితే దేవుడు నెరవేర్చడానికి దేవుని తన దయా సంకల్పంలో దేవుడు ఆ యొక్క ఏదైనా తోటలో వారిని ఉంచుకున్నారు. మహిమ గల శరీరం కలిగిన వారు ఉంచుకున్నారు. అట్లా మహిమ గల శరీరంతో ఉండాల్సినటువంటి ఆదాము అవ్వ ఒక శత్రువు మాట వినటం ద్వారా, సాతాను మాట వినటం ద్వారా దేవుని ఆజ్ఞను మీరి పాపంలో పడిపోయారు. ఏమవుతూ వచ్చారండి? పాపంలో పడిపోయారు. అంటే దేవుని ఆజ్ఞను మీరటం ద్వారా, దేవుడు ఎద్దన్న పని చేయటం ద్వారా, దేవుడు ఏది చేయొద్దన్నాడు ఆ పని చేయటం ద్వారా ఆదామవ్వ మహిమ కలిగిన వారికి ఉన్నటువంటి ఆదాము గాని అవ్వ గాని, దేవుని మహిమతో నింపబడినటువంటి ఆదాము అవ్వ దేవుని ఆజ్ఞను మీరి చేయొద్దన్న పని చేసి, చేయొద్దన్న తప్పును చేసి పాపంలో పడిపోయిన వారు ఉన్నారు. ఎలా ఉండారండి? పాపంలో పడ్డారు. ఇప్పుడు వీళ్ళ గురించి ఎక్కువ చెప్పను, ఈ వారం తక్కువే చూద్దా, నెక్స్ట్ టైం ఎక్కువ చూద్దాం. ఇది స్టార్టింగ్ ఇంట్రడక్షన్ వర్తమానమే. సరే, మహిమగల సంఘానికి నలుగురు స్త్రీలు ఉంటారు. నలుగురిని ఇమిడిస్తే మహిమగల సంఘం ఏంటన్నది మనకు అర్థమైంది. వారిలో మొదటి స్త్రీ ఎవరు? హవ్వ. ఈ హవ్వ ఏం చేస్తూ వచ్చింది? దేవుని మహిమతో నింపబడిన హవ్వ దేవుని ఆజ్ఞను మీరు పాపంలో పడిపోయింది. అర్థమవుతుందండి? దేవుని ఆజ్ఞను మీరు ఏమవుతూ వచ్చింది? పాపంలో పడిపోయింది. అంటే అవ్వ యొక్క జీవితం చూడగా, అవ్వ యొక్క అనుభవం చూడగా, అవ్వ యొక్క స్థితిగతులు చూడగా దేవుడు తన మహిమతో నింపినటువంటి విధానం ఏదైతే ఉందో దాన్ని పోగొట్టుకుని పాపంలో పడిపోతూ వచ్చింది దేవుని ఆజ్ఞ మీరు. పాపంలో పడినటువంటి స్త్రీని మనం చూస్తున్నాం. మొదటగా అవ్వ ఏ స్థితిలో ఉందండి చెప్పండి? అవ్వ యొక్క జీవితం చూడగా ఎలాంటి స్థితిలో ఉందంటే పాపపు స్థితిలో ఉంది. దేవుని మహిమను పోగొట్టుకుంది, మహిమ కలిగినటువంటి అనుభవాన్ని పోగొట్టుకుంది,
దేవునితో ఉండే సావాసాన్ని పోగొట్టుకున్నాం. మహిమ గల స్థానాన్ని పోగొట్టుకున్నాం అంటే దేవునితో ఉండే సావాసం పోగొట్టుకుంటున్నాం, దేవునితో ఉండే బంధత్వాన్ని పోగొట్టుకుంటున్నాం, దేవుని దగ్గర నుంచి బయటికి వెలివేయబడుతున్నాం, బయటికి నెట్టివేయబడుతున్నాం. వీటన్నిటి కారణం ఏంటంటే దేవునితో ఉన్న మహిమ గల సావాసం కోల్పోయింది అవ్వ. దేవునితో ఉన్నటువంటి మహిమ గల సావాసాన్ని కోల్పోవడం ద్వారా పాపంలో పడిపోతూ వచ్చింది అవ్వ. ఈ పాపంలో పడిపోయినటువంటి స్త్రీని ప్రభు ఏం చేస్తూ వచ్చాడంటే, ఈ పాపంలో పడిపోయి పాపం చేత అపరాధం చేత చచ్చిపోయిన స్థితిలో ఉన్నటువంటి మనుషులు కానీ, పాప జీవితంలో ఉన్నటువంటి అవలాంటి జీవితం కలిగిన మన జీవితాలు మార్చడం కొరకు మన ప్రభు యేసుక్రీస్తు ప్రభు ఏం చేస్తూ వచ్చాడు అనండి. ఇప్పుడు రెండవ స్త్రీని చూస్తాం. మొదటగా పాపంలో పడిపోయినటువంటి స్త్రీ, ఈ స్త్రీ కొరకు దేవుడు ఏం చేశాడు అనంటే అనండి. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. 22వ వచనం. ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి, క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా, మీరును మీ భార్యను ప్రేమించి క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడసైనను అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకున్నవలని వాక్యంతో ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి. చాలన్న చాలా ఆగండి. ఇక్కడ కనపడుతుంది అసలు మహిమగల సంఘం అంటే ఎక్కడికి వచ్చింది? అవ్వ పాపంలో పడిపోయింది. పాపంలో పడిపోయిన స్త్రీ, ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు మనకు అర్థం కావాలంటే, ఈ పాపంలో పడిపోయినటువంటి స్త్రీ యొక్క అనుభవం కలిగినటువంటి మనం ఆ స్త్రీ అనుకోవటమే. మనం ఎవరమే? అవలాంటి స్వభావం ఉందంటే అవ్వమే మనం. పాపంలో పడిపోయిన అవ్వ అంటే ఈ స్త్రీని ప్రభువారు ఏం చేస్తున్నాడు? సంఘముగా మహిమగల సంఘంగా సిద్ధపరుస్తున్నాడు. అసలు పాపంలో పడిపోయిన స్త్రీని మహిమగల సంఘంగా ఎలా సిద్ధపరుస్తాడు? అపోస్తలుల కార్యములు ఎన్నో అధ్యాయము? 5వ అధ్యాయం అయితే మీరు ఇంటికి వెళ్ళి చదవాలి. అపోస్తలుల కార్యములు దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే, నా స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము. అపోస్తలుల కార్యం 20వ అధ్యాయం 28వ వచనం. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయటకు పరిశుద్ధాత్మ దేవుని యందు అధ్యక్షులుగా ఉంచిన ఆ యావత్తు యందును దూషియు మీ మట్టుకు మేము దూషియు జాగ్రత్తగా ఉండండి. చాలన్నా. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న రెండో కోణం, ఆది కాండం 3వ అధ్యాయంలో పాపంలో పడిపోయిన స్త్రీ ఒకప్పుడు ఎలా ఉందామా? దేవుని మహిమతో నింపబడింది. దేవుని మహిమతో నింపబడినటువంటి ఆమె పాపంలో పడిపోయింది. దేవుని ఆజ్ఞను మీరి పాపంలో పడిపోయినటువంటి ఆమెని యేసు ప్రభువు ఏం చేశాడు? ఇది అనేకుల కొరకు చిందించబడుతున్న నిబంధన రక్తము, అనేకుల పాప క్షమాపణ కొరకే చిందించబడుతున్న నూతన నిబంధన రక్తం అని ప్రభు యేసుక్రీస్తు ప్రభువు చెప్పాడు. అంటే అర్థం ఏంటండి? ఎందుకంటే దీని గురించి డెప్త్ తర్వాత తీసుకుంటాం, అందుకే ఇంట్రడక్షన్ ఇస్తుంది. కాబట్టి ఈ సంఘం ఒకప్పుడు పాపంలో పడిపోయినటువంటి స్త్రీని సంఘముగా ప్రభు సిద్ధపరిచాడు. అందుకే అది అక్కడ సిద్ధపరిచేయడం సాదృశ్యం. అంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం నుండి 32వ వచనం వరకు మనం చదివితే సంఘం మహిమగల సంఘం ఎలా ఉందన్నది అర్థమైంది. ఎవరిని సంఘంగా సిద్ధపరిచాడు, ఎలా సిద్ధపరిచాడు అన్నది. ఆ ఎలా సిద్ధపరిచాడు అంటే అపోస్తలుల కార్యం 20:28 ప్రకారం స్వరక్తం ఇచ్చి, అంటే తన స్వరక్తం ద్వారా, తన సొంత రక్తం ద్వారా, తన రక్తం ఏదైతే ఉందో, తన స్వరక్తం ఏదైతే ఉందో, తన స్వరక్తం ద్వారా దేవుని ఆజ్ఞను మీరి పాపంలో పడిపోయినటువంటి స్త్రీని, అంటే పాప జీవితం కలిగినటువంటి వారిని పరిశుద్ధపరచడం కొరకై తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకుని, తన స్వరక్తం ద్వారా సంపాదించుకుని సంఘముగా సిద్ధపరుస్తున్నాడు. ఆ సంఘమే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం నుండి 32వ వచనం వరకు ఉండిద్ది. ఏమనందండి? మహిమ గల సంఘం. అక్కడ చదవండి, 26 వచనం నుండి పెట్టుకుంటా చదువు సీనన్న. ఎఫెసీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25-27 వచనాలు కలిసి ఉంటాయి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైన ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను దోషమైనది గాను. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఆది కాండం 3వ అధ్యాయంలో పాపంలో పడిపోయినటువంటి అవ్వ
దేవుని ఆజ్ఞలు మీరి పాపంలో పడిపోయినటువంటి అవ్వని, అంటే అవ్వని ఎందుకు అన్నానంటే ఆ జీవితం మనలో ఉంది. అటువంటి స్వభావం కలిగిన మనల్ని, అటువంటి స్వభావం కలిగినటువంటి స్త్రీ మనస్తత్వం కలిగిన మనల్ని ఇప్పుడు ఏం చేస్తున్నాడండి? మహిమ గల సంఘముగా, అంటే తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘంగా మనం సిద్ధపరుస్తున్నాడు. ఎలా? అంతకుముందు ఎలా ఉన్నాం మనం? దేవుని ఆజ్ఞ మీరు పాపన పడ్డాము. ఇంకెలా ఉన్నామంటే ముడతలు కలిగిన వారిని, మచ్చలు కలిగిన వారిని, ఇంకా కళంకమైనను, ముడతైనను, మచ్చైనను మరి ఏదేమి లేని వారికి అంటున్నాడు. కానీ అంటే ఆల్రెడీ ఉన్న మనలో పరిశుద్ధమైన జీవితం లేదు, పవిత్రమైన జీవితం లేదు, ఇంకా ముడతలు కలిగిన జీవితం ఉంది, మచ్చలు కలిగిన జీవితం ఉంది, దేవునికి మచ్చ తెచ్చే జీవితం ఉంది, దేవునికి అవమానకరమైన జీవితాన్ని జీవించే జీవితం ఉంది. మరి ఇలాంటి జీవితం కలిగినటువంటి స్త్రీని, అంటే పాప జీవితం కలిగిన స్త్రీని మహిమ గల సంఘం, అంటే స్వరక్తం ఇచ్చి పరిశుద్ధమైనది, నిర్దోషమైనది, నిష్కలంకమైనది, పాపుల్లో చేరక ప్రత్యేకించబడిన దేహం కలిగినటువంటి ప్రభుని యేసుక్రీస్తు ప్రభువు తన స్వరక్తం ద్వారా, కార్చినటువంటి స్వరక్తం ద్వారా మహిమ గల సంఘాన్ని సిద్ధపరచుకుంటున్నాడు. ఇక్కడ ఒక విషయం అర్థం కావాలి. మొదటి స్త్రీ ఎలా ఉందండి? పాపంలో ఉంది. రెండో స్త్రీ ఎలా ఉందండి? చెప్పు, పర్లేదు, కీర్తన చెప్పమ్మా. ఇది కూడా పడతలేదన్నా. మొదటి స్త్రీ ఏమో సంఘముగా మొదటి స్త్రీ ఏమో పాపముగా చేయబడి ఉంది. ఆ పాపముగా చేయబడిన స్త్రీ కొరకు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు ఏం చేశాడు? కలవరిశిల్లో తన ప్రాణం పెట్టి చనిపోయి సమాజపడి తిరిగి లేచి తన స్వరక్తము ద్వారా సంఘముగా సిద్ధపరిచాడు మనుషుల్ని. సంఘముగా సిద్ధపరిచి, ఎలాంటి సంఘముగా సిద్ధపరిచాడు? మహిమ గల సంఘముగా సిద్ధపరిచాడు. అంటే ఎక్కడ ఆది కాండంలో ఉన్న స్త్రీ పాపంలో పడిపోయింది, ఆమె యొక్క స్వభావాన్ని తీసుకొచ్చి మహిమ గల సంఘంగా ఎంతగా సిద్ధపరిచాడు చూడండి. మీకు అర్థమవుతుందండి? పాపంలో పడిపోయినటువంటి, దేవుని ఆజ్ఞ మీరి పాపంలో పడిపోయినటువంటి స్త్రీని ఏం చేస్తున్నాడు? ఆ పాపపు జీవితం కలిగిన స్త్రీని మహిమ గల సంఘముగా సిద్ధపరుస్తున్నాడు. అంటే ఎలా సిద్ధపరుస్తున్నాడు? అంటే తన స్వరక్తము ద్వారా పరిశుద్ధముగా, పవిత్రమైన జీవితం లేకుండా అపవిత్రమైన జీవితం కలిగినటువంటి పాప జీవితం, దేవుని ఆజ్ఞను మీరి పాప జీవితం జీవిస్తున్న మనుషులందరూ, ఒక స్త్రీయే కాదు, మనుషులందరూ, అంటే స్త్రీ లాంటి జీవితం కలిగిన మనందరినీ కూడా మహిమ గల సంఘముగా సిద్ధపరచడం కొరకై తన స్వరక్తం కార్చి మన కొరకు ఆయన కలువరిశిల్లో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచి ఆయన కార్చిన రక్తం ద్వారా మనల్ని ఏం చేస్తున్నాడు? పాప జీవితం, అంటే అవ్వ స్వభావం కలిగిన మనల్ని, అవ్వలాంటి స్త్రీ లాంటి మనస్తత్వం కలిగి, స్త్రీ లాంటి పాప జీవితం కలిగిన మనల్ని, స్త్రీ అంటే అవ్వే స్త్రీయే కదా, ఆమె చేసిన పాప జీవితం లాంటి జీవితం మనలో ఉంది. కాబట్టి మన జీవితాన్ని తీసివేయటం కొరకు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి మన కొరకే కన్యక గర్భం జన్మించి ఆయన పరిశుద్ధుడికి లోకాన్ని పుట్టి ఆయన పరిశుద్ధత ద్వారా మనలో ఉన్న పాపాన్ని, అంటే మొదటగా దేవుని ఆజ్ఞను మీరు పాపంలో పడిపోయిన పాప జీవితాన్ని తన స్వరక్తం ద్వారా కడిగి పరిశుద్ధపరిచి ఇప్పుడు మనల్ని ఏం చేశాడండి? అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం నుండి 32వ వచనంలో రాయబడినట్లు మహిమ గల సంఘముగా సిద్ధపరిచాడు. ఎలా సిద్ధపరిచాడు? అర్థం చేసుకుంటున్నారా? ఆది కాలంలో పాపంలో పడిపోయిన స్త్రీ అక్కడ, ఎఫెసీయులకు రాసిన పత్రికలో మహిమ గల సంఘం ఎక్కడ? ఈ మహిమ గల సంఘముగా ఎవరు చేపట్టారంటే ఈ దేవుని ఆజ్ఞ మీరు పాపంలో పడిపోయిన వారిని ప్రభు ఏం చేశాడు? మహిమ గల సంఘముగా సిద్ధపరిచాడు. అలా సిద్ధపరచడం కొరకై ఆయన కలువరిశిల్లో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడు. ఆయన మరణ భూస్థాపన ద్వారా ఈ పాప జీవితం, యాజ్ఞ అతిక్రమించిన జీవితం పోయి మహిమ గల సంఘముగా మనం చేయబడుతూ వస్తున్నాం. ఇప్పుడు ఈ సంఘం ఎలాంటిది? పరిశుద్ధమైనది. చదవన్నాడా? పరిశుద్ధమైనది గాను, నిర్దోషమైనది గాను, మహిమ గల సంఘము గాను, ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకున్న వాళ్ళని వాక్యముతో ఉదక స్నానం చేశాడు. ఇప్పుడు అర్థమైందండి? ఏ వాక్యము? ఆయన రక్తం అనే వాక్యము ద్వారా దేవుని ఆజ్ఞను మీరి పాపంలో పడిపోయినటువంటి స్త్రీని ఆయన వాక్యమనే రక్తం ద్వారా శుద్ధి చేసి పరిశుద్ధపరిచి, అది పరిశుద్ధపరచబడిందిగా, నిర్దోషమైనదిగా, మహిమ గల సంఘముగా ప్రభువైన యేసు ప్రభువు ఏం చేశాడు? సిద్ధపరిచాడు. ఇక్కడ మీకు ఆ వాక్యం అర్థమవుతుందా లేదా? అసలు అర్థమవుతున్నట్టయితే నాకు మొక్కలు ఏమీ అర్థం కాల, వాక్యం అర్థం కావట్లేదు మీకు. ఆది కాండంలో ఉన్న స్త్రీ దేవుని యొక్క మహిమతో నింపబడింది. ఈ స్త్రీ దేవుని ఆజ్ఞను మీరి పాపంలో పడిపోయింది. పాపంలో పడిపోయినటువంటి స్త్రీని పరిశుద్ధపరచడం కొరకు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి కన్యక గర్భం జన్మించి ఆ స్త్రీ, అంటే ఆ సంఘం, ఆ యొక్క అవ్వ యొక్క జీవితం కలిగిన వారందరి కొరకు కలువరిశిల్లో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచి ఈ యొక్క అవ్వలాంటి జీవితం కలిగిన మనందరినీ కూడా తన స్వరక్తం ద్వారా మహిమ గల సంఘముగా చేస్తున్నాడు. అర్థమైందండి? ఇక్కడ రెండో స్త్రీ కనపడుతుంది. ఎవరు ఈ రెండో స్త్రీ? సంఘం. మొదటి స్త్రీ ఎవరు? అవ్వ. అవ్వ ఏం చేస్తుంది? పాపంలో పడిపోయింది. పాపంలో పడిపోయిన ఆమెను పరిశుద్ధపరచడానికి ఆయనే దిగి వచ్చి కలువరిశిల్లో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడు. తిరిగి లేచడం ద్వారా ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఈ యొక్క అవ్వ జీవితం పోయింది. ఇక మరి ఏ స్త్రీ కనపడుతుంది ఇక్కడ? పాపపు స్త్రీ పోయింది.
మరి ఏ స్త్రీ వచ్చింది ఇప్పుడు? సంఘము అంటే దేవుని యొక్క స్వరక్తం ద్వారా సంపాదించబడినటువంటి స్త్రీ ఇక్కడ కనపడుతుందంటే మహిమ గల సంఘం ఇక్కడ కనపడుతుంది. ఈ స్త్రీనే ప్రభు ఇంకోటి చేస్తూ వచ్చాడు. అర్థమవుతుందండి? అందుకే ఇప్పుడు మీకు బైబిల్ స్టడీ అర్థం కాదు, తర్వాత అర్థమైంది. దీన్ని ఈ వీడియో ఒక 100 సార్లు చూడండి, రికార్డింగ్ చేస్తున్నాం. 100 సార్లు చూసినా మీకు అర్థం కాదు, తర్వాత అర్థమైంది. మొదటిగా అర్థం కాని ఎందుకు చదువుతున్నా బ్రదర్ అనుకోవద్దు. ఇంట్రడక్షనే అర్థం కాకపోయినా తర్వాత మీకు అర్థమైంది. అంటే దీన్ని అర్థం చేసుకోవడం ప్రయత్నించాలి. మొదటిగా మహిమ గల సంఘం అంటే నలుగురి మీద బేస్ అయింది. ఒకటి, దేవుని ఆజ్ఞని మీరి పాపంలో పడిపోయినటువంటి స్త్రీ. ఈ స్త్రీని పరిశుద్ధపరచడం కొరకై యేసు ప్రభువారు అపోస్తలుల కార్యం 20వ అధ్యాయం 28 వచ్చిన ప్రకారం తన స్వరక్తం ఇచ్చి సంపాదించి ఆ స్వరక్తం ద్వారా పాపంలో పడిపోయినటువంటి వారిని సంఘముగా, మహిమ గల సంఘంగా చేశాడు. ఈ మహిమ గల సంఘంగా చేయబడినటువంటి స్త్రీయే ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలోకి మనం వెళ్ళాలి. మూడో మాట, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం చదవన్న. మొదటి 3 వచనాలు, మొదటి 6 వచనాలు స్పీడ్గా చదువు. అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. అదేదనగా సూర్యుడు ధరించుకున్న ఒక స్త్రీ, ఆమె పాదముల కింద చంద్రుడును, శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటము ఉండెను. ఆమె గర్భిణి అయి ప్రసవేదన పడుచు ఆ నృపులకు కేక వేయుచుండెను. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో ఎర్రని మహాఘట సర్పము, దానికి 7 తలలను 10 కొమ్ములు ఉండెను. దాని తల మీద 7 కిరీటములు ఉండెను. దాని తోక ఆకాశ నక్షత్రములను 3వ భాగము నీడ్చి వాటిని భూమి మీద పడవేసెను. కననయున్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును దిగివేయవలని ఆ ఘట సర్పము స్త్రీ ఎదుట నిలుచుండెను. సమస్త జనములను ఇనుపదండముకు ఏలనయున్న ఒక మగ శిశువు ఆమె కనబడగా ఆమె శిశువు దేవుని వద్దకును ఆయన సింహాసనం వద్దకు కొనుక్కోబడెను. ఆ స్త్రీ అచ్చట వారు 1260 దినములు ఆమెను పోషింపాలని దేవుడు ఆమెకు ఒక స్థలమును సిద్ధపరిచి ఉంచాను. కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మొదటి స్త్రీ ఎవరేమా? ఎవరు? అవ్వ. రెండో స్త్రీ ఎవరు? మూడో స్త్రీ ఎవరు? ఇప్పుడు మనం చూడండి, మొదటి స్త్రీ ఎవరు? అవ్వ. అంటే దేవుని మహిమతో నింపబడినటువంటి అవ్వ దేవుని ఆజ్ఞను అతిక్రమించి పాపంలో పడిపోయింది. ఈ పాపంలో పడిపోయినటువంటి స్త్రీని, అంటే ఈ స్త్రీ అంటే అలాంటి స్వభావం కలిగిన వారిని పరిశుద్ధపరచడం కొరకు యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఈ లోకానికి వచ్చి ఏం చేశాడు? ఈ యొక్క అవ్వ జీవితం కలిగిన మనల్ని సంఘముగా సిద్ధపరిచాడు. సంఘముగా సిద్ధపరచడానికి ఏం చేశాడు? తన స్వరక్తాన్ని ఇచ్చి సంఘముగా సిద్ధపరిచాడు. సంఘముగా సిద్ధపరిచినటువంటి స్త్రీ ఎలా ఉందంటే కన్ననయ్యన్న స్త్రీకి సూచనగా ఉంది. ఎవరు సూచనగా ఉంది? కన్ననయ్యన్న స్త్రీ. అంటే ఈ నలుగురి మీద మహిమగల సంఘం అంటే ఏంటన్నది మీకు అర్థమైంది. కన్ననయ్యన్న స్త్రీ. ఈ కన్ననయ్యన్న స్త్రీ అంటే ఎవరు అని అంటే ఇశ్రాయేలు 12 గోత్రాలని కంటన్నటువంటి స్త్రీకి సూచనగా ఉంది. ఇశ్రాయేలు 12 గోత్రాలకి ప్రాముఖ్యతగా ఆమె తల మీద ఎన్ని కిరీటాలు ఉన్నట్టు చూస్తున్నాము? చదవండి. ఆమె తల మీద ఏముందండి? దాని తోక. చదవండి 3వ వచనం. అందులో పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో అది కాదండి, ఆ వచనం మనకు చదవండి. ఆకాశ నక్షత్రంలో 3వ భాగం నిలిచి వాటిని భూమి మీద పడవేశాను. కన్ననయ్యున్న ఆ స్త్రీ ఆమె శిశువు దిగివేయగలని ఆ ఘట సర్పము స్త్రీ ఎదుట నిలిచుండెను. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఈ కననయ్యున్న స్త్రీ ఎవరంటే ఒక రకంగా చెప్పాలంటే ఇశ్రాయేలు ప్రజలు ఆ 12 గోత్రాల సూచనగా ఉంది. కననయ్యున్న స్త్రీ కనంగానే ఏం జరుగుతుందండి? ఘట సర్పం అని ఉంది. క్షమించి, స్త్రీ కాదు, ఘట సర్పం. దానికి 7 కిరీటములు ఉంటాయి, అంతేనా? 7 తలలు 10 కొమ్ములు ఉండెను. దాని తలల మీద 7 కిరీటములు ఉండెను. ఇది దీనికి ఉన్న పని ఏంటి? ఈ కననయ్యున్న స్త్రీ ఒక పిల్లవాడిని కనబోతుంది. ఏం కనబోతుందండి? ఒక బాబునో ఒక ఎవరినో కనబోతుంది. ఈ కనబోతున్నటువంటి స్త్రీకి గర్భంలో ఒక బిడ్డ ఉన్నాడు.
ఎవరున్నారండి? గర్భంలో బిడ్డ ఉన్నాడు. ఇదంతా సూచన. ఈ గర్భంలో ఉన్న బిడ్డ ఈ యొక్క స్త్రీ ప్రసవించగానే ఈ స్త్రీ ప్రసవించినటువంటి బిడ్డను తినడానికి ఘట సర్పం సిద్ధంగా ఉంది. అర్థమవుతుందండి? అసలు ఈ స్త్రీ ఎవరు అన్నది ఇప్పుడు మనకు అర్థం కాదు, తర్వాత అంతా అర్థమైంది. ఈ స్త్రీ ఎవరంటే కననయ్యున్న స్త్రీ. ఇక్కడ రాయబడుతూ వచ్చింది కదా, మనకు చూసినట్లయితే ప్రాణగ్రంథం 12వ అధ్యాయంలో చూసినట్లయితే కననయ్యున్న స్త్రీ 1వ అధ్యాయము నుండి మనం దాదాపు 6 అధ్యాయాలు చూస్తే 6 అధ్యాయాలు చూస్తే ఇక్కడ మనకు అర్థమైంది. కాబట్టి ఈ స్త్రీ ఎవరంటే కననయ్యున్న స్త్రీ. ఈ స్త్రీ ఇశ్రాయేలు యొక్క 12 గోత్రాలకి, దేవుని యొక్క ప్రజలకి, దేవుని యొక్క సంఘములకు, దేవుని యొక్క ప్రజలకి సాదృశ్యంగా కనబడుతూ వస్తుంది ఈ స్త్రీ. ఈ స్త్రీ యొక్క జీవితం చూడగా చాలా అమోఘమైంది. ఏమొక బిడ్డను కంటుంది. ఈ బిడ్డను కన్న తర్వాత ఈ ఘట సర్పం ఏం చేస్తుందంటే కన్నటువంటి బిడ్డను మింగటానికి, లేదా ఆ బిడ్డను తినడానికి, ఆ బిడ్డను చంపేయడానికి ఆ బిడ్డ దగ్గరికి ఏం చేస్తుంది? ఈ స్త్రీ అంటే పరిగెడుతూ వస్తుంది. అప్పుడు దేవుడు ఏం చేస్తాడండి, ఆ స్త్రీని ఒక చోటకి దేవుడు నడిపించాల్సిన చోటకి నడిపిస్తాడు. నడిపించిన తర్వాత ఏం జరుగుతుంది? 6వ వచనం, ఆ స్త్రీ అరణ్యముకు పారిపోయాను, అతడు వారు 1260 దినములు ఆమెను పోషింపవాలని దేవుడు ఒక స్థలమును సిద్ధపరిచి ఉండెను. అంటే ఈ స్త్రీ ఇక్కడ చూడండి, పాపంలో పడిపోయినట్టు మహిమ కలిగింది. ఇక అసలు మెయిన్ థీమ్ ఏంటంటే మహిమ కలిగింది అవ్వ. ఈ మహిమ కలిగిన ఆమె ఏం చేసింది? దేవుని ఆజ్ఞ మీద పాపంలో పడింది. మళ్ళా పాపంలో పడిన ఆమెను సంఘముగా అంటే స్వరక్తమిచ్చి సంపాదించి పరిశుద్ధమైన నిర్దోషమైనదిగా చేయడం కొరకై యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి సంఘంగా సిద్ధపరిచాడు. తన స్వరక్తం ధరంటే పరిశుద్ధపరిచాడు. పాపంలో ఉన్న ఆమెను పరిశుద్ధపరిచాడు. పరిశుద్ధపరచబడిన ఆమె అంటే ఇశ్రాయేలు 12 గోత్రాలకు కానీ దేవుని యొక్క ప్రజలకి కననయ్యున్న స్త్రీగా కనపడుతుంది. ఏమేం కంటుంది, ఏమేం కనింది అన్నది బైబిల్ స్టడీలో మనం తర్వాత ఆమెను గురించి ధ్యానించేటప్పుడు అర్థమవుతూ వచ్చిందండి. తర్వాత అర్థమైంది. కాబట్టి ఇక్కడ మనం 3వ కోణం చూస్తున్నాం. కననయ్యున్న స్త్రీ, ఈ స్త్రీ యొక్క జీవితం, ఈ స్త్రీ యొక్క అనుభవం, ఈ స్త్రీ యొక్క జీవిత చరిత్ర చూడగా ఏమో కంటుంది. మీరు జాగ్రత్త గమనించాలి. ఏమో కనంగానే ఏం జరుగుతుందండి? ఏమో కనటంతోనే 4వ వచనంలో కననయ్యున్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మింగివేయవాలని ఘట సర్పం స్త్రీ ఎదుట నిలిచిందంట. అర్థమవుతుందండి? చూడండి, పాపంలో పడిపోయినటువంటి వారిని పరిశుద్ధపరచబడిన వారు ఇశ్రాయేలు ప్రజలు సూచనగా ఉన్నారు. ఈ ఇశ్రాయేలు ప్రజలు సూచనగా ఉన్న వారిని మింగటానికి ఘట సర్పం సిద్ధంగా ఉంది. ఎవరు సిద్ధంగా ఉన్నారండి? ఎవరు సిద్ధంగా ఉన్నారు? ఘట సర్పం దేని సాదృశ్యమైనది? ఆ యొక్క సర్పం యొక్క విధానం చూడగా ఓకే, ఘట సర్పం కానీ ఆ సర్పం మీద కూర్చొని యొక్క విధానం చూడగా ప్రకటన గ్రంథానికి మనం వెళ్ళాలి. మరలా ఎక్కడ ప్రకటన గ్రంథం? ఇప్పుడు అలాగే ప్రకటన గ్రంథంలో ఉన్నాం. ఎక్కడికి వెళ్ళాలి అంటే రండి, ఆ ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం మనం చూసినట్లయితే ఒక మాట ఇక్కడ రాయబడుతూ వచ్చింది. 21వ వచనం, 21 వచనాలు. నేను దాన్ని మనసుకు పట్టించి చాలు. కాబట్టి ఇక్కడ మనం చూస్తూ వస్తున్నాం. అంటే ఈ యొక్క ఘట సర్పం దేని సాదృశ్యంగా ఉంది? ఒక కోణంలో చూస్తేనేమో చాలా కోణాలు ఉన్నాయి ఏమో గురించి. ఈ ఘట సర్పం దేని కొరకు ఎదురు చూస్తుందండి? మృంగటానికి ఎదురు చూస్తుంది. మృంగే స్వభావం ఎవరికి ఉంది? యెజబెలుకు ఉంది. ఎవరికి ఉందండి? యెజబెలు కంటే ఒక కోణంలో చూస్తున్నాం, తర్వాత ఆమె గురించి జాగ్రత్తగా చూద్దాం. యెజబెలుకి ఎక్కడుంది మింగే స్వభావం? మళ్ళా మనం 1 రాజుల గ్రంథం 18వ అధ్యాయంలోకి వెళ్ళాలి. 1 రాజుల గ్రంథమా 2 రాజుల గ్రంథమా? 1 రాజుల గ్రంథమే. 1 రాజుల గ్రంథము 18వ అధ్యాయంలోకి వెళ్ళాలి. 1 రాజుల గ్రంథం 18వ అధ్యాయం ఏముంది? ఏలియా కాకుండా అనేక మంది దేవుని ప్రవక్తల్ని యెజబెలు ఏం చేస్తూ వచ్చింది చెప్పండి? యెజబెలేనా కాదా? యెజబెలేనా? ఎవరైనా సంఘంలో యెజబెలు అని పేరు పెట్టుకోవడానికి ఇష్టపడతారా? ఎవరో ఇష్టపడరు. ఎవరైనా పెట్టుకుంటారా? యెజబెలు ఎలాంటి అని చెప్పండి? భర్త ముఖం మాడిస్తే ఆ భర్తకు ఒక స్థలం ఇప్పించడం కొరకు ఒకరిని చంపేసింది అన్యాయంగా. అవునా కదా? అటాని మనస్తత్వం కలిగింది. ఇంకా చెప్పుగా అంటే ఒకరిని చంపడానికి ఇష్టపడుతుంది. బయలుదేవతలను ఆరాధించడానికి, బయలుదేవతలను స్తుతించడానికి, బయలుదేవతలను మహింపరచడానికి దేవుని యొక్క ప్రవక్తల్ని ఎంతో మందిని అసలు భయం లేకుండా, భక్తి లేకుండా
దేవుని ప్రజలు అన్నటువంటి భయము భక్తి లేకుండా దేవుని ప్రజల్ని ఏమంటారు, దేవుని ప్రజల్ని అన్యాయముగా ఏ తప్పు చేయని ప్రజల్ని ఎలా చంపుతూ వచ్చిందండి? అన్యాయంగా చంపుతూ వచ్చింది. అంటే ఎంత దారుణమైనటువంటి నరహత్య చేసే స్త్రీయో. ఇంకా ఆమె జీవితం చూడగా ఒక వ్యభిచారమే అని కూడా చెప్పొచ్చు, ఒక వ్యభిచారిణి అని కూడా. దేవుని విడిచిపెట్టి విగ్రహాలను ఆరాధించే వారిని ఏమన్నాడు దేవుడు? వ్యభిచారిస్తున్నారు, వారితో వ్యభిచారం చేస్తున్నారు అన్నాడు. యెజబెల్ యొక్క స్థితి చూడండి. ఒక వ్యక్తిని నిండు ప్రాణాన్ని తీసేది, 2 దేవుని ప్రక్తం చంపుతుంది, 3 వ్యభిచారం చేసిన అనుభవం ఉంది. ఇటువంటి స్థితి ఎవరిలో ఉంది అంటే ఒక వ్యక్తులు, అంటే దేవుని ప్రవక్తలను మింగింది ఎవరు? యెజబెల్. అంటే యెజబెల్ గురించి తర్వాత మీకు అర్థమవుతుందండి. యెజబెల్ యొక్క ప్రవర్తన గురించి, ఘట సర్పాల గురించి క్లియర్గా ఇప్పుడు చూడండి. ఘట సర్పం ఇవన్నీ కూడా ఈ బైబిల్ స్టడీలో అసలు మీకు జరగబోయేది ఏంటి, సంఘం ఎలా ఉంది, సంఘం ఎత్తబడేటప్పుడు కానీ, సంఘాలు కోణాలు కానీ చాలా అర్థమవుతాయి బైబిల్ స్టడీ. ఈ రోజు మీకు అర్థం కాకపోవచ్చు, అర్థం కాకపోవచ్చు, భవిష్యత్తులో చాలా ఉంటుంది. ఘట సర్పం గురించి ధ్యానిస్తే ఇంత భయంకరంగా ఉండిద్దా అని కూడా మీరు అనుకోవచ్చు. కాబట్టి ఈ ఘట సర్పం యొక్క స్వభావం ఏంటంటే యెజబెల్ లాంటిది. ఏమేం చేస్తుంది? కననయ్యున్న స్త్రీ. ఈ కంటున్న స్త్రీ ఎందుకు కంటుంది? దేనికన్నది? దేవుని మహింకరంగా ఉంది. దేవుని మహింకరంగా కంటున్నటువంటి స్త్రీ యొక్క బిడ్డని కనంగానే ఏం చేస్తుంది? మింగటానికి ఎదురు చూస్తుంది. ఏం చేస్తుందండి? మింగటానికి ఎదురు చూస్తుంది. కానీ మింగటానికి ఎదురు చూసే లోపల ఏం జరిగింది? రండి, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 5వ వచనం. సమస్త జన్మలను ఇనుపదండంతో ఏళ్ళైన ఒక మగ శిశువును ఆమె కనగానే ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనతను కొనిపోబడును. చూసారా ఏమైందండి? కొనిపోబడ్డారు. అసలు ఆ బిడ్డ ఎవరు? ఈమె కన్న బిడ్డ ఎవరు అని అంటే ఆయన గురించి చాలా విషయాలు ఉన్నాయి. కానీ మీకు ఒక షార్ట్ అండ్ స్వీట్లో ఒక మాట చెప్పాలి. ఏంటది? అది ఒక క్లూ ఇస్తున్నా. ఏంటి? ఆ కననయ్యన్న స్త్రీ ఉంది కదా, ఈమె ఎవరిని కంటుంది అని అంటే ముందరే చెప్పేస్తున్నా. అసలు ఈమె ఎవరు? కననయ్యన్న స్త్రీ. ఎవరిని కంటుంది అని అంటే చూడండి, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 5వ వచనం. ఈ మగ శిశువు ఎవరండి? ఈ మగ శిశువు ఎవరు? ఇనుప దండముతో ఏలబోయేటటువంటి వాడు. అంటే సాతాను యొక్క ఉద్దేశం ఏంటి? ఈ కననయ్యన్న స్త్రీ ఏదైతే బిడ్డను కంటుందో ఈ బిడ్డను మింగేస్తే అప్పుడు ఏం జరిగిద్ది? ఇనుపు దండంతో ఏలేవాడు ఉండడు. అసలు ఇనుపు దండంతో ఏలే దేవుడు? రండి చూద్దాం. కీర్తనల గ్రంథము 2వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం. కీర్తనల గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం. త్వరగా చదవాలి. ఇప్పుడు నేను త్వరగా ముగిస్తానన్నప్పుడు మీరు త్వరగా చదవాలి. ఈ రోజు ఏందో నేను స్పీడ్గా ఉంటాను, మీరు స్లోగా ఉండాలి. కీర్తనల గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం. కీర్తనల గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం. కట్టడం నేను వివరించేదను, యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చెను, నేను నా కుమారుడు, నేడు నిన్ను కని ఉన్నాను, నన్ను అడుగుము, జనమును స్వస్థముగాను భూమి దిగాంతములకు సొత్తుగా ఇచ్చేదను, ఇనుప దండంతో నీవు వారిని నలగగొట్టేదవు, కొండను పగలు కొట్టినట్టు వారిని ముక్కలు చెక్కలుగా. ఇప్పుడు చెప్పండి, కననయ్యున్న స్త్రీ కుమారుని కంటుంది. ఈ కుమారుడు ఏం చేస్తున్నాడు? ఓ రకంగా చెప్పాలంటే యేసు ప్రభు వారి యొక్క సార్వభౌమ అధికారాన్ని పొందిన అనుభవాన్ని చూస్తున్నాం. యేసు ప్రభు వారు ఏ అధికారాన్ని అయితే దేవుడు యేసు ప్రభుకి ఇచ్చాడు, తండ్రి దేవుడు తన కుమారుడికి ఏ అధికారం ఇచ్చాడు? ఇనుప దండంతో ఏ అధికారాన్ని ఇచ్చాడు? ఆ అధికారం ఏలబోతున్నవాడు ఎక్కడ ఉండంటే ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో ఉన్న అనుభవాన్ని చూస్తున్నాం. ప్రకటన గ్రంథంలో 12వ అధ్యాయంలో ఏలబోటానికి పుట్టినటువంటి ఒక కుమారుణ్ణి ఇప్పుడు ఈ ఘట సర్పం ఏం చేస్తుంది? మింగటానికి వెళ్తుంది. ఏం చేస్తుంది చెప్పండి? మింగడానికి వెళ్తుంది. అంటే వాడిని మింగేస్తే, ఆ కనేటటువంటి వాడిని మింగితే ఇక ఇనుపదండం తేలేవాడు ఉండడు. రాజ్యం ఏమైపోయింది అప్పుడు? అంతా కూడా సాతాను చేతిలో చిక్కబడి ఉండేది అన్నటువంటి దురాలోచన. కానీ దేవుడు, అసలు సాతానికి ఎంత జ్ఞానం ఉంది, దేవునికి ఎంత జ్ఞానం ఉంది? నాకు తెలిసి సాతాను చూడండి ఇట కాదులే, ఇదొకటి. సాతానుడు ఎక్కడ ఉన్నాడు, దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఈ రెండింటి మధ్య ఎంత గ్యాప్ ఉండొచ్చు? ఇక్కడ గీసిన తక్కువ బొమ్మలేండి. అంటే భూమి మీద సాతానుడు ఉంటే, దేవుడు ఆకాశం మహాకాశం పట్టజాలంత దూరం ఉంటే, అసలు దేవునికి సాతానికి దగ్గరగా ఏమన్నా ఉందా? కలుసుకోవడానికి ఏమైనా అవకాశం ఉందా? అంటే ఎందుకంటే నేను అడుగుతున్నానంటే
అంత దూరంలో దేవుడు ఉన్నాడు, సాతానుడు ఎంత కిందలో ఉన్నాడు. సాతానుడు మనకు దగ్గరగా ఉన్నాడు, కానీ దేవుడికి దగ్గరగా లేడు. అంటే దేవుడు సాతానుడి కంటే గొప్పవాడని అక్కడ రుజువుపరచబడుతుంది. మరి ఈ యొక్క ఘట సర్పం సాతాను యొక్క స్వభావం కలిగిందిగా ఉన్నప్పుడు, యెజబెల్ యొక్క స్వభావం కలిగింది ఉన్నప్పుడు, కననై ఉన్నటువంటి కుమారుడు ఇనుపదండంతో ఏలబోతున్నప్పుడు ఆ కుమారుడు మింగడానికి ప్రయత్నిస్తున్నప్పుడు దేవుడు ఏమైనా మౌనంగా కూర్చుంటాడా? దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? 6వ వచనంలో చూడగా ప్రార్థన గ్రంథం 12వ అధ్యాయం 6వ వచనంలో ఏం జరుగుతుందండి? వచ్చేసాం, చివరి పాయింట్లోకి వచ్చేసాం. ప్రార్థన గ్రంథం 12వ అధ్యాయం 6వ వచనంలో ఏం జరుగుతుంది? 5వ వచనం, ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనం యొద్దకును కొనుపోబడెను. ఆమె శిశువు ఏమాడండి? దేవుని సింహాసనం వద్దకు కొనుపోబడ్డాడు. ఎందుకు దేవుని సింహాసనం వద్దకు కొనుపోబడ్డాడు? ఇనుపదండంతో ఏలటానికి కొనుపోబడ్డాడు. అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, మహిమ కలిగినటువంటి స్త్రీగా ఉన్న అవ్వ దేవుని ఆజ్ఞని మీరు పాపంలో పడిపోతే, పాపంలో పడిపోయినటువంటి స్త్రీని పరిశుద్ధపరిచాడు. ఏం చేశాడండి? పరిశుద్ధ పరిచాడు. అంటే సంఘం. పరిశుద్ధపరిచాడు. ఈ పరిశుద్ధపరిచిన స్త్రీ ఎలా ఉంది? ఇనుపదండంతో ఏలేటటువంటి అరువులో కుమారుని కంటానికి సిద్ధంగా ఉంది. ఇనుపదండంతో ఏలటానికి అంటే అర్థం ఏంటి? ఇనుపదండము అంటే ఇనుపదండంతో ఏలబోతున్నాడు. ఎక్కడ కొనుకోబడ్డాడు ఇప్పుడు ఈయన? ఇనుపదండంతో ఏలే వ్యక్తి ఎక్కడ కొనుకోబడ్డా అంటే దేవుని సింహాసనం దగ్గరికి. ఎక్కడికండి? దేవుని సింహాసనం. అంటే ఇక్కడ మనం చూడాల్సినటువంటి ఆ కోణం ఏంటి? పాపంలో పడిపోయిన వారిని పరిశుద్ధపరిచాడు. పరిశుద్ధపరచబడిన వారు ఇనుపదండంతో ఏలబోతున్నారు. ఇనుపదండంతో ఏలే వారిని నాశనం చేయబోతుంది ఎవరు? ఇనుపదండంతో ఏలేటటువంటి వారి అధికారాన్ని పోగొడుతుంది ఎవరు? ఇనుపదండంతో రాజ్యం చేయబోతున్నటువంటి వారిని, ఇనుపదండంతో ఏలాల్సిన వారిని చెడగొడుతుంది ఎవరు? ఘట సర్పం. అంటే సాతాను యొక్క జీవితం అదేం చేస్తుంది? ఇక్కడ మింగడానికి సిద్ధంగా ఉంది. ఆ మింగాల్సిన కుమారుణ్ణి మింగనివ్వకుండా దేవుడు కాపాడుకోవడానికి ఒక కార్యం చేశాడు. ఏంటి ఆ కార్యం? ప్రార్థన గ్రంథం 12వ అధ్యాయం ఏం చేశాడండి? చూడండి. 5 సమస్త జనులను ఇనుపదండంతో ఒక మగ శిశువు ఆమె కనగానే ఆమె శిశువు దేవుని యొద్దకు ఆయన సింహాసనం యొద్దకు కొనుకోబడెను. ఆ స్త్రీ అరణ్యముకు పారిపోయాను. అచట ఏం జరుగుతూ వచ్చిందండి? అసలు ఆమె ఉంటూ వచ్చింది. అయితే ఇక్కడ చూసినటువంటి మాట ఏంటంటే ప్రియులరా, దానికి ముందు మనం చూద్దాం. కుమారుడు కనేటప్పుడు ఎలా ఉందంటే 4వ వచనం, దాని తోక ఆకాశ నక్షత్రంలో 3వ భాగం నేర్చి వాటిని భూమి మీద పడవేసెను. కననైన స్త్రీ కనగానే ఆ శిశువును మింగివేయవాలని ఆ ఘట సర్పం స్త్రీ ఎదుటను నిలుచుండెను. సిద్ధంగా ఉంది. నువ్వు కను నేను మింగుతా, నువ్వు కను నేను మింగుతానని. దేవుడు అన్నీ చూస్తున్నాడు. ఓహో, ఈ బిడ్డ ఎనుపుదండంతో ఏలాల్సింది అయితే నువ్వు మింగటానికి సిద్ధంగా ఉండవా? ఎట్ట మింగుతావు? ఎట్ట మింగుతావో ఒక్కసారిగా ఏం జరుగుతూ వచ్చిందండి? ఆమె అలా ఉన్నప్పుడు సమస్త జనుల ఇనుపదండంతో వెళ్ళిన ఒక స్త్రీ మగ శిశువును కనగానే ఏం జరుగుతూ వచ్చింది? మగ శిశువును కనగానే ఆమె శిశువు ఏమైంది? దేవుని యొద్దకు ఆయన సింహాసనం యొద్దకు కొనుకోబడెను. ఆ స్త్రీ అరణ్యములకు పారిపోయిను. అచట వారు 1260 దినములు ఆమెను పోషించుచుండెను. ఒక స్థలాన్ని ఏర్పరిచాడు, పోషించాలని ఏర్పరుస్తూ వచ్చాడు. అంటే ఈ స్త్రీ గురించి ఇంకా ధ్యానిస్తే డెప్త్ ఉంది. ఒక నది ఉంది. ఆ నది వారిద్దరి మధ్యలోకి వచ్చిన అనుభవాలు ఇక చాలా ఉంటాయి. అటు గురించి చెప్పలేడు. తర్వాత మనకు అర్థమైంది. కాబట్టి ప్రియులారా, మహిమగల సంఘం అంటే ఎవరిని మహిమగల సంఘం చేశాడంటే పాపంలో పడిపోయినటువంటి స్త్రీ. ఒకప్పుడు మహిమ కలిగింది, పాపంలో పడింది. దేవుని ఆజ్ఞ మీరు పాపంలో పడిపోయిన ఆమెను పరిశుద్ధపరిచాడు. పరిశుద్ధపరచబడినటువంటి సంఘము కననయ్య ఉన్నటువంటి స్త్రీకి సాదృశ్యంగా ఉంది. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 1-6 వచనాల్లో ఈ కననయ్య ఉన్న స్త్రీ ఎవరంటే రాజ్యాధికారం. అంటే ఇనుపదండంతో ఎలబోతున్నటువంటి స్త్రీ యొక్క కుమారుడు ఇనుపదండంతో ఎలబోతున్నాడు. అయితే ఇనుపదండంతో వెళ్ళేవాడిని కనబోతుంది స్త్రీ. అందుకే మహిమగల సంఘానికి 4 స్త్రీలు వారు ఎంతో ప్రాధాన్యత కలిగిన వారని చెబుతూ వచ్చా. 3వ స్త్రీ ఎవరంటే కననైన స్త్రీ. ఈ కనటం ద్వారా ఏం జరుగుతుంది? ఇనుపదండంతో రాజ్యం వెళ్ళబోతున్నాడు. పాపంలో పడిపోయిన స్త్రీని పరిశుద్ధపరిచి ఇశ్రాయేలు సూచనగా కననైన స్త్రీగా పెట్టాడు. ఈ కన్న తర్వాత ఈ యొక్క బిడ్డ ద్వారా ఏం జరుగుతుంది? ఇనుపదండంతో రాజ్యం వెళ్ళబోతున్నారు. అయితే మరొక స్త్రీ కననైన స్త్రీ. ఈ స్త్రీ కన్న తర్వాత ఏమవుతుంది అని అంటే ప్రార్థన గ్రంథం 21వ అధ్యాయం. వీళ్ళ గురించి ఓన్లీ సింపుల్ వరకే చెబుతున్నా, తర్వాత అసలైన డెప్త్ తర్వాత వెళ్తాం. ఇప్పుడు మీకు అందరికీ అర్థం కాలేదన్న విషయాలు అయితే నాకు అర్థమైంది, ఎందుకంటే మీ ముఖంలో చూడగానే నాకు అర్థమైపోతుంది. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం. అందుకే నేను కూడా త్వరగా ముగిచ్చేస్తున్నా. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం. ప్రకటన గ్రంథం
21వ అధ్యాయం 2వ వచనం. 21వ అధ్యాయం 2వ వచనం. మరియు నేను ఆ, గొప్ప యెరూషలేమును అను ఆ పరిశుద్ధ పట్టణము ఆ, తన భక్త కొరకు అలంకరింపబడిన ఉమ్, పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి ఉమ్. పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగువచ్చుట చూచితిని. చాలు. 22వ వచనం కూడా. 22వ వచనం కూడా. సర్వాధికారి అయిన దేవుడు ప్రభు ఆ, గొర్రె పిల్లకు దానికి దేవాలయం ఉన్నారు. ఆ, ఆ పట్టణంలో ప్రకాశించుటకై ఉమ్, సూర్యుడైన చంద్రుడైన దాని అర్థం లేదు. ఉమ్, దేవుని మహిమ దానిలో ప్రకాశించున్నది. ఉమ్. గొర్రె పిల్లే దానికి దీపము. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 6-7 వచనాలు. ప్రకటన 19వ అధ్యాయం 6-7 వచనాలు. స్పీడ్గా ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 6-7 వచనాలు. అప్పుడు అప్పుడు గొప్ప జన సమూహ శబ్దమును, ఉమ్, విస్తారమైన జనముల శబ్దమును, ఉమ్, బలమైన గుంపుల శబ్దమును కోరిన ఒక స్వరము సర్వాధికారి అయిన ప్రభువునకు ఉమ్, మన దేవుడు ఏలుచున్నాడు. ఆయనను స్తుతించుడి. ఉమ్. గొర్రె పిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది. ఆ, ఆయన భార్య దానిని సిద్ధపరచుకునేందుకు కనుక మనము సంతోషపడి ఆ. ఉత్సహించి ఆయనకు మహిమపరచదు. అది ఇప్పుడు అర్థమైందండి. ఈ యొక్క 4వ స్త్రీ ఎవరంటే ఓ రకంగా చెప్పండి, గొర్రెపిల్ల భార్య చెప్పొచ్చు, గొర్రెపిల్ల భార్య చెప్పొచ్చు, వధువు అని చెప్పొచ్చు, ఇంకా సిద్ధపరచబడిన భార్య అని కూడా చెప్పొచ్చు. అర్థమవుతుందండి. చూడండి ఎంత మహిమ గల సంఘం అంటే ఎక్కడికి వెళ్తే మహిమ గల సంఘం అవుతుందో చూడండి. మహిమ కలిగిందే కానీ దేవునాజ్ఞ మీరు పాపంలో పడిపోయింది. పాపంలో పడిపోయిన స్త్రీని పరిశుద్ధపరచడానికి యేసు ప్రభు ఈ లోకానికి దిగి వచ్చాడు. స్త్రీ అంటే ఎవరు? ఆమె స్వభావం ధరించుకున్న మనల్ని పరిశుద్ధపరచడం కొరకు ఈ లోకానికి వచ్చి కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచి తన స్వరక్తం ద్వారా మనల్ని పరిశుద్ధపరిచాడు. పరిశుద్ధపరిచి ఏం చేశాడు? సంఘముగా చేశాడు. సంఘముగా ఉన్నటువంటి వారు ఎవరు? కననయ్య ఉన్న స్త్రీకి అంటే ఇనుపు దండంతో ఏలబోతున్నారు. ఇప్పుడు అర్థమైందండి. ఒక కుమారుని కన్న కదా, ఆ కన్నది ఎవరంటే సంఘమే. కన్నది ఎవరు? ఒక స్త్రీ. ఆ కన్న ఆమెకి ఒక బిడ్డ పుట్టాడు. ఆ బిడ్డ ఎవరంటే ఇనుప దండంతో వెళ్ళేటటువంటి సంఘానికి సాదృశ్యంగా ఉంది. క్రీస్తుతో 1000 సంవత్సరాలు రాజ్యం వెళ్తారన్నది కదా, అది ఇనుప దండం తేలేటటువంటి అనుభవాల్లో కూడా ఉంది. కాబట్టి దేవునాజ్ఞ మీరు పాపలో పడిపోయినామని పరిశుద్ధపరచడం కొరకే యేసుప్రభు ఈ లోకానికి వచ్చి చనిపోయి సమాచారం పెట్టి తిరిగి లేచడం ద్వారా, ఆయన రక్తం చెందడం ద్వారా సంఘంగా చేశాడు. పరిశుద్ధపరిచే సంఘంగా చేశాడు. స్వరక్తం ద్వారా సంఘంగా చేసిన ఆమె ఇనుప దండంతో ఏలబోతున్నటువంటి కుమారునికి అంటుంది. ఇనుప దండంతో ఏలేటటువంటి వారు ఎలాంటి వారంటే చివరికి ఆ ఇనుప దండంతో ఏలినటువంటి అనుభవంలోకి వచ్చిన వారే యేసు ప్రభు వారి యొక్క భార్యగా సిద్ధపరచబడి ఉంటారు. ఎలా ఉన్నారండి? యేసు ప్రభు వారి యొక్క భార్య. అందుకే చెబుతున్నా కదా, ఒక స్త్రీ పాపము, మరొక స్త్రీ సంఘము, మరొక స్త్రీ కననయ్యుంది, మరొక స్త్రీ భార్య లేదా వధువు. అర్థమవుతుందండి. మహిమగల సంఘముగా సిద్ధపడటానికి 4 స్త్రీలు ప్రాముఖ్యత. ఈ 4 స్త్రీలు ఎవరంటే ఫస్ట్ మహిమ కలిగిన వాళ్ళే, కానీ పాపంలో పడిపోయారు. పాపంలో పడిపోయిన వారిని పరిశుద్ధపరచడానికి యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు. తన స్వరక్తం ద్వారా పాపంలో పడిపోయిన వారిని పరిశుద్ధపరిచాడు. పరిశుద్ధపరచబడిన స్త్రీ ఇశ్రాయేలు కననై ఉన్నటువంటి అంటే ఇనుప దండంతో రాజ్యం వెళ్ళబోతున్న కుమారునికి అంటున్నటువంటి అనుభవం, కన్నటువంటి బిడ్డ కూడా ఇనుప దండంతో వెళ్ళబోతున్నాడు. కననై ఉన్న స్త్రీకి సాదృశ్యంగా ఉంది. అంటే ఈ స్త్రీలో నుండి ఏమొస్తుంది? ఇనుపు దండం తేలి అధికారం వస్తుంది. ఈ స్త్రీ ఎవరు? సంఘమే. ఒక కోణంలో చెప్పాలంటే సంఘమే. సంఘములో నుండి రాజ్యాధికారం వస్తుంది. రాజ్యాధికారములో నుండి ఏమొస్తుంది? రాజ్యాధికారం చేసేవాళ్ళు యేసు ప్రభువు యొక్క భార్యగా ఉంటున్నారు. ఇప్పుడు అర్థమవుతుందండి. దేవుని మహిమ కలిగిన ఆమె పాపం చేసి పడిపోయినప్పుడు ఈ పాప జీవితం కలిగిన వారిని పరిశుద్ధపరిచాడు. పరిశుద్ధపరిచిన వారిని పరిశుద్ధపరచబడిన వారు సంఘంగా చేయబడితే ఆ సంఘంలో నుండి ఇనుపు దండంతో వెళ్ళేటటువంటి అధికారం కలిగిన వారిని బయట తీశాడు. బయట తీయబడిన వారు గొర్రెపిల్ల భార్యగా సిద్ధపరచబడి ఉండాలి. ఈ యొక్క 4 కోణాలు 4 స్త్రీలు అంటే అవ్వ పాపన పడిపోయిన ఆమె, సంఘముగా చేయబడిన స్త్రీ, కననైన స్త్రీ, వధువుగొన్న స్త్రీ, ఈ 4 కలిస్తేనే మహిమగల సంఘం. పాపపు జీవితం మార్చబడి పరిశుద్ధపరచబడిన వారు ఇనుప దండం తేలబోతున్నారు. ఇనుప దండం తేలేవారే యేసుప్రభు యొక్క భార్య. యేసుప్రభు యొక్క భార్య అనే మహిమగల సంఘము. ఈ చివర్లో అర్థమైందా లేదా? సరదాకా పిల్లల మీద మనసు ఉందా? ఇక్కడ ఉందా? అర్థమైందండి? ఇప్పుడైనా మహిమ కలిగిందే. అసలు ఎప్పటికైనా ఆ అవ్వ మహిమ కలిగిన స్థితిలోనే ఉంది. కానీ ఆ యొక్క పనికిమాలిన వచ్చింది. ఎవరు?
ఆ అవ్వ దగ్గరికి ఎవరు వచ్చారు? సర్పం. ఆ సర్పం వచ్చి ఏం చేసింది? మహిమ కలిగిన దాన్ని పాపలో పడేసింది. పాపలో పడిపోయినామని పరిశుద్ధపరచడానికి యేసు ప్రభు ఈ లోకానికి దిగి వచ్చాడు. ఆ వచ్చి పాపలో పడేస్తే ఈయన వచ్చి పరిశుద్ధపరిచాడు. పరిశుద్ధపరిచి ఏం చేశాడు? పరిశుద్ధపరచబడిన వారిలో నుండి ఇనుపదనంతో ఏలేవారిని బయట తీస్తున్నాడు. ఇనుపదనంతో ఏలేవారిని ఆయన భార్యగా సిద్ధపరచుకున్నాడు. అదే మహిమ గల సంఘం. ఇప్పుడు అర్థమైందండి? వీటి గురించి అందుకే ఈ నలుగురు స్త్రీలు మహిమ గల సంఘానికి బేసు నలుగురు స్త్రీలు ఒకటే అన్నదానికి అందుకే నేను చెప్పింది. ఇప్పుడు ఈ నలుగురు స్త్రీల గురించి తర్వాత మనం ధ్యానిస్తాం. ఇంట్రడక్షన్ మాత్రమే. ఇది ఎలాంటిదండి? ఆరంభం మాత్రమే. అంతం ఎప్పుడు? దీని ముగింపు ఎప్పుడు? ఈ బైబిల్ స్టడీ 6 సంవత్సరాలు. 6 సంవత్సరాలు నేను ఎందుకు చెబుతున్నాను చెప్పండి? 6 సంవత్సరాలు ఎలీషా ట్రాన్స్ఫర్ అవ్వచ్చు. 6 సంవత్సరాలు శాతకి ఎంతమంది పిల్లలు పడతారో తెలియదు, మనవాళ్ళు మనవరాలు. 6 సంవత్సరాల్లో కీర్తన జాబే కొట్టేయచ్చు. 6 సంవత్సరాల్లో సుగుణ మొక్క మనవాళ్ళు ఎంత గోల పెట్టి ఎంతగా ఇబ్బంది పెట్టవచ్చు. 6 సంవత్సరాల్లో సీనాన్న పెద్ద హాస్టల్ పెట్టేయచ్చు. అవునా కదా? ఈ 6 సంవత్సరాలు ఏం జరగవచ్చు? ఈ నలుగురు స్త్రీలు 6 సంవత్సరాలు పట్టింది ఈ బైబిల్ స్టడీ. మానవుడు నిర్మించింది ఎన్నో రోజు? మానవుడిని ఎన్నో రోజు దేవుడు నియమించాడు? సరిగ్గా చెప్పాలి. మానవుడిని దేవుడు ఎన్నో రోజు నియమించాడు అన్నా? కరెక్టేనా? కరెక్ట్గా చెప్పండి. కరెక్టేనా? రైట్. భూమి ఆకాశం సృజించాడు మొదటి దినమున. రెండో దినమున మళ్ళీ చదవాలండి. మళ్ళీ ఆదికాండం చూస్తున్నారు మీరు. భూమి ఆకాశం సృజించాడు, చెట్లు పట్లు అన్నిటిని సృజించి 6వ రోజున ఏం చేశాడు దేవుడు? మానవుని సృజించాడు. 7వ రోజు. అందుకే మానవుని సృజించిన రోజుకే అన్ని సంవత్సరాలకే 6 రోజులు మానవుని సృష్టించాడు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క సంవత్సరానికి వేద్దాం. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు పట్టింది? 6 సంవత్సరాలు పట్టింది. ఈ బైబిల్ స్టడీ ఇప్పట్లో అయ్యేది కాదు. 6 సంవత్సరాల బైబిల్ స్టడీ ఇక్కడ ఉంది. కానీ నలుగురు స్త్రీలు 4 పాయింట్లే, కానీ 6 సంవత్సరాలు సరిపోయినంత వర్తమానాలు ఉన్నాయి. చూడండి, అప్పటి వరకు దేవుడు మనకు ఆయుష్ని ఇవ్వటం కొరకు ప్రార్థన చేయాలి. ఏం చేయాలా? 6 సంవత్సరాల కొరకు ప్రార్థన చేయాలి. ఆటన్నిటికంటే వీళ్ళ పెళ్ళిళ్ళు కదక్క, ముందర నాకు ఆరోగ్యం 6 సంవత్సరాలు ఇవ్వడం కొరకు ప్రార్థన చేయాలి. నేను ఆరోగ్యంగా ఉంటేనేగా. ఏ వారం ఆరోగ్యంగా ఉండకపోయినా ఇంకొక నెల ముందరకు వెళ్ళిపోయింది. అర్థమైందా? సో ఇప్పుడు అర్థమైందండి. మహిమ గల సంఘం అంటే అసలు మహిమ కలిగిందే అవ్వ. కానీ దేవుడు మహిమార్థమై నిర్మించినటువంటి జీవితాన్ని సాతాను ద్వారా పాపంలో దేవునాజ్ఞ మీరి పాపంలో పడేసుకుంది. పాపంలో పడేసుకున్నామని పరిశుద్ధపరచడానికి యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచి పరిశుద్ధపరిచి సంఘముగా చేశాడు. సంఘముగా చేసిన ఆమె సంఘములో నుండి ఒక సంఘాన్ని కంటను అనుభవాన్ని చూస్తాం. క్షమించాలి, సంఘం ఉంది. సంఘంలో నుండి కననైన స్త్రీ యొక్క విధానం, ఒక బిడ్డను కంటను అనుభవం చూస్తున్నాం. ఆ స్త్రీ బిడ్డను కన్న తర్వాత ఇనుపదండంతో అతను ఏలబోతున్నాడు, దేవుని దగ్గర కొలుపబడుతున్నాడు. ఆ ఇనుపదండంతో ఏలేటువంటి అనుభవం దగ్గర నుండే గొర్రెపిల్ల భార్య మనకు వస్తుంది. ఇవన్నీ అవుట్లెట్స్, ఇంట్రడక్షన్ మాత్రమే. అసలైన థియరీ 6 సంవత్సరాలు ఉంది థియరీ. సో ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నట్లయితే ఈ రాత్రికాల సమయంలో ఈ యొక్క బైబిల్ స్టడీని మర్మంతో అర్థం చేసుకోండి. ఈ రోజు నుంచి మీరేం చేయాలా? నేను వాస్తవానికి పొద్దునల్లా బలహీనంగా ఉండా, చాలా అంటే చాలా అనారోగ్యం, చాలా బలహీనం. మంచాన్ని నుండి పైకి లేచింది లేదు, అట్టుండా. చివరికి ఏం చేశాను? మంచం బయట కూడా వేసి పడుకున్నా. ఈరోజు ఎండాకాలం అని చెప్పని మాకు గల్లీ ఉంటుంది, ఆ గల్లీలో వేసి పడుకున్నా. ఏం లేవడానికి ఇష్టం లేదు. ఇక కొంతసేపు శాలేముకి ఫోన్ చేశా. శాలేము, కూర్చొని తింటా ఉంటే ఆరోగ్యం అంతా పాడైద్ది కాబట్టి అయ్యా ఒక చిన్న పని చేద్దాము, ఆ పని చేస్తే కొద్దిగా ఒళ్ళన్న కదిలిద్ది, కొద్దిగా ఆరోగ్యంగా ఉండిద్ది అని చెప్పి బయటికి వెళ్దాం రమ్మన్న. బయటికి వెళ్ళి వచ్చాము. వచ్చేటప్పుడు శారదకు ఫోన్ చేసింది. ఎక్కడున్నావు అయ్యా? మేము వచ్చేసాము అంది. సరే శారదకు పిలుస్తుంది, ఎక్కడ ఉందామంటే మందిరికి ఇద్దాం అనుకున్నా. అతను దేవుడు మాట్లాడాడు. బయటకు వచ్చినప్పుడు ఆరోగ్యంగా ఉంది కదా, వాక్యం చెబితే నేను ఆరోగ్యం ఇవ్వలేనా? నువ్వు చెప్పి ఈరోజు వాక్యం అన్నాడు. అప్పటికి ఆల్రెడీ ఎలిషానికి మధ్యాహ్నమే చెప్పేసి, అన్న నువ్వే చెప్పేసి. ఏం చెప్పమన్నానంటే, గత 7 వారాలు అంతకుముందు ఏదైతే ఇంట్రొడక్షన్ ఇచ్చావో, వాక్యం చెప్పావో అవన్నీ రిమైండ్ చేస్తూ ఈ వారంతో కంప్లీట్ మొత్తం ఒకసారికి ఒక వర్తమానంలో చెప్పన్నా అన్న. ఎలిషానికి అవకాశం ఇచ్చా. ఎందుకో దేవుడు నాతో మాట్లాడాడు, నువ్వే చెప్పమన్నాడు. ఏం చెప్పాలి ప్రభు అంటే మహిమగల సంఘమే. అదే నాకు అప్పటికప్పుడు చూసి వచ్చింది. కాబట్టి మహిమగల సంఘము, మహిమగల సంఘం అంటే 4 స్త్రీల మీద బేస్ అయి ఉంది. 4వ స్త్రీయే ఎండింగ్. ఈ స్త్రీతోనే అసలైన వధువేంటో బయటకు వచ్చింది. పాపంలో పడిపోయింది సాతాను ద్వారా. పరిశుద్ధపరిచాడు సంఘముగా స్త్రీని.
స్త్రీ పాపపు స్త్రీని సంఘంగా చేశాడు, సంఘంగా ఉన్న స్త్రీని కననైన స్త్రీగా చేశాడు, కననైన స్త్రీయే వధువుగా చేపడుతూ వస్తుంది. ఈ యొక్క అనుభవాల్లోకి మనం రావాలి రానున్న దినాల్లో. ఈ అనుభవాల్లోకి మనం రావడం కొరకు ఏం చేయాలి? ప్రార్థన, గొప్ప ప్రార్థన మనం చేసుకోవాలి. ప్రభా, ఈ మహిమ గల సంఘం యొక్క అనుభవంలోకి నన్ను తీసురా. నేను పాపంలో పడిపోయా, మొదటి స్థితి నాది మారిపోయింది. ఇప్పుడు ఏం చేయబడ్డాను? పరిశుద్ధపరచబడ్డాను, సంఘంగా చేయబడ్డా, ఇది మారింది. ఇప్పుడు నేను రావాల్సిన అనుభవం ఏంటి? ఇనుపు దండం తేలే అనుభవం, తర్వాత గొర్రెపిల్ల భార్యగా. ఈ అనుభవాలు కూడా నేను రావాలి. వీటి కొరకు నన్ను సిద్ధపరచు ప్రభా. ఈ మహిమగల సంఘముగా, పాపపు జీవితం లేనిది మహిమగల సంఘం, పరిశుద్ధపరచబడింది మహిమగల సంఘం, ఇనుపు దండం తేలేది మహిమగల సంఘం, గొర్రెపిల్ల భార్య మహిమగల సంఘం. ఈ మహిమగల సంఘంగా దేవుడు మనం సిద్ధపరచడం కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఈ నలుగురే మీరు అనొచ్చు, బ్రదర్ 7 పాయింట్లు చెబుతా కదండి. ఈ నలుగురు ఇంట్రడక్షన్. ఈ ఒక్కొక్క స్త్రీకి 7 విషయాలు ఉన్నాయి. 7 విషయాలకి మళ్ళీ 7 విషయాలు, ఆ 7 విషయాలకి 7 విషయాలు. బ్రదర్ అన్నాడు, అది ఎప్పుడయ్యేది ఇప్పట్లో అన్నాడు. కానీ ఇప్పట్లో అవ్వదు. అర్థమవుతుందండి? చాలా టైం ఉంది. ఇది మహిమగల సంఘం అంటే ఊరకనే తీసుకోవట్లే, డెప్త్ చాలా ఉంది. మా పిల్లలు కూడా పెద్దోళ్ళు అయిపోతారు. కాబట్టి ప్రియులారా, అంత అనుభవంలో ఉంది. ఎందుకు చెబుతున్నానంటే, ఈ మహిమగల సంఘం అంటే చాలా అనుభవం కలిగిన వర్తమానాలు ఉన్నాయి. వీటిల్లో కూడా మనం వెళ్ళాలంటే, ఈ వర్తమానాలు ధ్యానించాలంటే మనం ప్రార్థన చేసుకుని, ప్రభా, నా పాప స్థితి ఇంకుంటే మార్చు, నన్ను పరిశుద్ధపరచు, నేను ఇనపదండం తేలే వరకు సిద్ధపరచు, గొర్రెపిల్ల భార్యగా నన్ను సిద్ధపరచు. పాపపు స్త్రీ, పరిశుద్ధపరచబడిన సంఘం, కననైన స్త్రీ, ఇంకా గొర్రెపిల్ల భార్య. ఈ అనుభవంలోకి నన్ను తీసుకురా. ఈ భార్య గురించి ఇంకా చాలా కోణాలు ఉన్నాయి, అవి నేను తర్వాత చెబుతాను. ఇటు అనుభవంలోకి నన్ను తీసుకురా ప్రభా. మహిమ కలిగిన సంఘముగా నన్ను సిద్ధపరచు ప్రభని ప్రార్థన చేసుకున్నాను. ఈ యొక్క మొదటి కోణం వచ్చే వారం స్టార్ట్ అయింది. 7 విషయాలు. ఇంకా 3 అప్పట్లో ఈ 3వ దానికి రావాలంటే నువ్వు 6 సంవత్సరాలు రావాల్సిందే. మొదటి దాంట్లోనే 7 విషయాలు ఉంటాయి. 7 ఏళ్ళకి మళ్ళీ 7 విషయాలకి 7 ఏళ్ళు 49 మాటలు ధ్యానించాలి. ఇవన్నీ చాలా ఉంటాయి. అంటే ఈ యొక్క బైబిల్ స్టడీ దరిదాపు సంవత్సరంన్నర పట్టింది. అవ్వ గురించి ఫస్ట్దే సంవత్సరంన్నర, ఇంకా మిగతా వాళ్ళ గురించి చాలా టైం ఉంది. అయితే నేను ఏం చేస్తానంటే, అంతసేపు మీరు ఉండలేరు కాబట్టి ఏమకి 7 మాటలు చెప్పేస్తా. 7 విషయాలు మళ్ళీ వివరణ తీసుకొస్తా. మళ్ళీ 7 విషయాలు అట్లా. అంటే వీళ్ళందరినీ టచ్ చేసుకుంటే వెళ్దాం. ఒకళ్ళే సంవత్సరంన్నర అంటే మీకు అర్థం కాదు. ఇంక ఎప్పుడు ఎన్నారో ప్రభా నాకు ఎప్పుడు ఆశిస్తామని ఎదురు చూస్తారు. అందుకనే మొదటి 7 విషయాలు వచ్చేవారం, తర్వాత 7 విషయాలు, ఆ తర్వాత 7 పాయింట్లు చూద్దాం. తర్వాత 7 విషయాలకి 7 మాటలు తర్వాత ధ్యానిద్దాం. మళ్ళీ 7 విషయాలకి 7 మాటలు. అట్లా 4కి 4 ఏళ్ళు, 4 ఏళ్ళు ఎంత? 4 ఏళ్ళు ఎంత? 28 ఏళ్ళు ఎంత? ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత లెక్కేసుకుని వచ్చేవారని చెప్పండి. వాటికి మళ్ళీ 7 ఏళ్ళు ఇక చాలా ఉంది. కాబట్టి అట్లా మనం బైబిల్ స్టడీ, ఒక నూతనమైన అనుభవంలో ఈ బైబిల్ స్టడీ మనం ధ్యానించబోతున్నాం. 6 సంవత్సరాల బైబిల్ స్టడీ ఇది. 1 రోజు 2 రోజులు కాదు. ఎన్ని సంవత్సరాలు? 6 నెలలు అయ్యేది కాదు. ఇది 6 సంవత్సరాల బైబిల్ స్టడీ. దాన్ని ఈరోజు మనం ఆరంభించాం. ముగింపు దేవుడు ఎప్పుడు ఇస్తాడు? దేవుని కొందనాలు. కాబట్టి మనం ఎలా ఉండాలా? ఈ స్త్రీగా ఉంటే సరి చేసుకుందాం. ఇవాళ ఇలాంటి అనుభవం ఉంటే ఇంకా కాపాడుకుందాం. అంటే పాప జీవితం ఉంటే సరి చేసుకుందాం. పరిశుద్ధమైన సంఘం ఉంటే జీవితాన్ని కాపాడుకుందాం. ఎనుపుదనం తేలాలి కాబట్టి దేవుడిచ్చే అధికారాన్ని కాపాడుకుందాం. దేవుని యొక్క గొర్రెపిల్ల భార్యగా సిద్ధపడదాం. ఇటు అనుభవాలు ప్రభు మనకు అనుగ్రహించినట్లు ప్రభు సాయించను గాక. ప్రార్థన ఫిలోమోన్ బ్రదర్ ప్రార్థన చేద్దాం. లాస్ట్ ప్రార్థన చేద్దాం. ఇక్కడ చివరి ప్రార్థన ఫిలోమోన్ బ్రదర్ చేస్తాడు. ఆశీర్వాదం నేను ముగిస్తా. రండి. ఇదటి ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, అబ్రహాము దేవ, ఇసాకు దేవ, యాకోబు దేవ, ఉదయకాల సమయం నుండి ఇప్పటి వరకు ప్రభువా మీరు మమ్మల్ని కాచి కాపాడినటువంటి మీ యొక్క అగాపే ప్రేమను బట్టి సాగిలపడి స్తుతిస్తూ ప్రార్థిస్తూ ఉంటూ ఉన్నాను. నీ ప్రేమను బట్టి, నీ దయను బట్టి ప్రభువా మీరు మాకు ఇచ్చినటువంటి యొక్క నా తండ్రి బైబిల్ స్టడీని బట్టి మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉంటూ ఉన్నాను. మహిమ కలిగినటువంటి సంఘం ఎలాగ ఉండాలో నా తండ్రి మరి ఎన్నో మాటలు మీరు మాట్లాడుతూ వచ్చారు. అందును బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటూ ఉన్నాను. నా తండ్రి ఆనాడు నా తండ్రి మీ యొక్క చేతులతో నిర్మించినటువంటి హవ్వ పాపంలో పడిపోతూ వచ్చింది. ఆ పాపంలో పడినటువంటి స్త్రీని పరిశుద్ధపరిచినావు నా తండ్రి. మరి ఆ యొక్క పరిశుద్ధపరచబడినటువంటి స్త్రీ ద్వారా నా తండ్రి మరి నాయన నా తండ్రి మీరు సంఘంగా సిద్ధపరిచినారు నా తండ్రి. మరి
ఒక వధువుగా నా తండ్రి మీ యొక్క భార్యగా మేము నా తండ్రి మరి సంఘంగా సిద్ధపరిచినావు. ఆ విధంగా నా తండ్రి ఎన్నో మాటలు ప్రభా మీ యొక్క బిడ్డ ద్వారా మేము వింటూ వచ్చాం. స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. చేరు వచ్చినట్టు ప్రతి వారిని మీకు కృపలో జ్ఞాపకం చేసుకునండి. వినగలిగిన చెవిని, గ్రహించే మనస్సు, లోబడే హృదయం మా అందరికీ మీరు దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాను. మీ దాసుడు మా ప్రియ సహోదరుడు నా తండ్రి మహిమదాస్ అన్నను బట్టి వందనాలు. మీ దాసుని సులువు చాటును మరుగుపరిచి ఆకాశపు వాకిళ్లను విప్పి ప్రభా మీ యొక్క మెలనైన స్వరమును, తెరువబడినటువంటి ఆకాశమును ప్రభా నా తండ్రి నీ యొక్క నోటి బురగా నా తండ్రి యొక్క 6 సంవత్సరాలు అనుభవంలో నా తండ్రి మీరు మాకు ఏవి నేర్పించాలని చెప్పని అనుకుంటూ ఉన్నారు తండ్రి. మరి ఆ విధంగా నా తండ్రి మరి అన్ని విషయాల్లో కూడా మేము నా తండ్రి మీకు లోబడి నా తండ్రి మీ యొక్క వాక్య వెలుగులో మా జీవితాన్ని సరి చేసుకుని నమ్మకముగా విశ్వాసయోగ్యమైనటువంటి జీవితం కలిగి, పరిశుద్ధ జీవితం కలిగి, క్రీస్తు రాకడలో ఎత్తబడేటువంటి నాయన అనుభవం మా అందరికీ మీరు దయచేయమని ఇచ్చిన సమయం అంతటిని బట్టి స్తుతిస్తూ ప్రార్థిస్తూ మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు కలవరి శిలువ రక్తాన్ని మా అందరి మీద ప్రోక్షించుకుంటూ యేసు ప్రభు ఉన్నతమైన శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థించి అది వినయముగా బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మనం కాపాడుకును తన మహిమదటి మహా ఆనందంతో నిర్దోషం నిలబెట్టుకును శక్తిగల మన రక్షకుడైన ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృప ద్వారా, ప్రేమ, సమాధానం ద్వారా మహిమగల సంఘముగా మనం చేయబడినట్లు, ఆ మహిమగల సంఘం గుండి దేవుని యొక్క ప్రత్యక్షతలో మనం ఉన్నట్లు ఇప్పుడు ఎల్లప్పుడూ ఇక్కడ వచ్చిన వారికి, రాని వారికి నీ దేవుని కృప మహిమగల సంఘముగా దేవుడు సిద్ధపరచినట్లు దేవుని కృపా మహిమేశ్వరుడు మనందరి తోడే నడిపించును గాక. ఆమేన్. మనము చేసిన పాపము చేత మరణ శిక్షను తెచ్చుకుంటిమి. మనము చేసిన పాపము చేత మరణ శిక్షను తెచ్చుకుంటిమి. ఆ మరణ శిక్షను తప్పాలంటే యేసు ప్రభుని చేరాలోయమ్మా. ఆ మరణ శిక్షను తప్పాలంటే యేసు ప్రభుని చేరాలోయమ్మా. ఏదేను వనములకు పండిన పండునో తెలిసి తెలియని ఓ ఆదామా పాపపు పండుకు బలి పోయావా. ఇదేను వనముల పండిన పండును తెలిసి తెలియని ఓ ఆదామా పాపపు పండుకు బలి పోయావా. అందరికీ వందనములు. ప్రైజ్ ది లార్డ్.